హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతు సోదరులకు అయితే రైతు రుణమాఫీపై అయితే కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. నేను వచ్చేసి ఈ వీడియోలో 2,00,000 రూపాయలు ఏ తేదీలోపు తీసుకున్న వారికి మరియు జీవోలో వచ్చేసి కొన్ని పాయింట్లు అయితే ఇచ్చారు. అవి ఏమిటి, ఇంకా 2,00,000 రూపాయలకు మించి ఉన్న రైతు రుణమాఫీ ఎవరైతే క్రాప్ లోన్ తీసుకున్నారో వాళ్ళకి రుణమాఫీ అవుతుందా అవ్వదా, ఎవరైతే 2018 కంటే ముందు తీసుకున్న వారు ఉన్నారో వాళ్ళకి ఎలా రుణమాఫీ అవుతుందని అయితే ఈ వీడియోలో వచ్చేసి అయితే నేను పూర్తి సమాచారం అయితే ఇస్తాను. ముందుగా మీరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ రైతులకైతే శుభవార్త అయితే తెలిపారు రేవంత్ రెడ్డి గారు. రైతు రుణమాఫీకి అయితే మార్గదర్శకాలు అయితే రిలీజ్ అయితే చేశారు. తెలంగాణ రైతు రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. భూమి ఉన్న ప్రతి కుటుంబానికి కూడా 2 లక్షల వరకు అయితే మాఫీ వర్తిస్తుందని అయితే వ్యవసాయ శాఖ అయితే వెల్లడించింది. ఎవరైతే రైతులు క్రాప్ లోన్ 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న వారికి మాత్రమే రుణాలు అయితే మాఫీ వర్తిస్తుందని అయితే తెలిపింది. రుణమాఫీ అయితే 2023 డిసెంబర్ 13 తర్వాత తీసుకున్న వారికి ఎవరికి కూడా రుణమాఫీ అయితే జరగదు. ఈ 2024 ఎవరైతే రుణమాఫీ తీసుకున్నారో క్రాప్ లోన్ తీసుకున్నారో వాళ్ళకైతే రుణమాఫీ అయితే జరగదు. ఇంకా ఎవరైతే 2018 కంటే ముందు తీసుకున్న వారు ఉన్నారో మీకైతే ఈ రుణమాఫీ అయితే వర్తించదు. మీరైతే ఇదైతే మొదటి పాయింట్, మీరైతే ఇది గమనించాలి. ఇది గమనించినట్టయితే ఇంకా చూసుకోవచ్చు. ఇందుకోసం అయితే ఎవరైతే మాఫీ కావాలనుకుంటున్నారో రేషన్ కార్డు అయితే తప్పనిసరి అయితే ప్రభుత్వం అయితే ప్రామాణికంగా తీసుకుంది. రేషన్ కార్డు బట్టి రుణమాఫీ అయితే చేస్తామని తెలిపారు. చూసుకోవచ్చు ఇక్కడ. ఎవరైతే 2,00,000 రూపాయల అమలులో ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఒక నోడల్ అధికారిని నియమించేలా ఏర్పాట్లు అయితే చేస్తుంది ఒక ప్రతి బ్యాంకులో కూడా. అధికారి బ్యాంకులకైతే వ్యవసాయ శాఖ సంచాలకుల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. మనకైతే బ్యాంకుకి మరియు మన క్రాప్ లోన్ అకౌంట్ మధ్యలో ఒక వ్యక్తిలాగా వ్యవహరించి వాళ్ళైతే మన క్రాప్ లోన్ అయితే తీసేస్తారు. వాళ్ళైతే మన లోన్ అకౌంట్లో డబ్బులు జమ చేయించి తర్వాత మన లోన్ అయితే కొట్టేపిస్తారు. బ్యాంకు నుంచి ప్రభుత్వానికి సమర్పించే ప్రతి జాబితాపై అయితే నోడల్ అధికారి అయితే డిజిటల్ సంతకం అయితే చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టే ఉంటుంది. 2,00,000 రుణమాఫీకి ఎవరికి లేనట్టే అయితే చూసుకోవచ్చు. రుణమాఫీకి అయితే కేవలం ఎలా అంటే పిఎం కిసాన్ ఎలా అయితే మార్గదర్శకాలు పరిగణలోకి తీసుకున్నాయో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి మాత్రమే ఎవరైతే ఐటీ చెల్లిస్తున్నారో వాళ్ళకి, ఇంకా జాబు ప్రజాప్రతినిధులు వీళ్ళెవరికి కూడా రుణమాఫీ అయితే వర్తించదు. అయితే పిల్లల చదువులు, స్టడీ, హౌసింగ్ లోన్ల కోసం కొందరు రైతుల ఆదాయం తక్కువ ఉన్న ఐటీ కడుతున్నారు. అలాంటి వాటితో పాటు ఐటీ పదికులు లాంటి ఉద్యోగులకు కూడా రుణమాఫీ చేయాలని అయితే సర్కార్ అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది ఒక పాయింట్ అయితే గమనించాలి. ఐటీ కట్టిన అందరికీ కాదు, అందులో కూడా హోమ్ లోన్, స్టడీయింగ్ కోసం తీసుకున్న లోన్స్ కోసం అయితే వాళ్ళకైతే ఈ రుణమాఫీ అయితే వర్తిస్తుంది. మీకైతే క్రాప్ లోన్ అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ. పంట రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ అయితే క్లారిటీ ఇచ్చారు. పాస్బుక్ ఆధారంగానే రైతులకైతే 2,00,000 మాఫీ చేస్తామైతే స్పష్టం అయితే చేశారు. రైతు కుటుంబానికి గుర్తించేందుకు రేషన్ కార్డు అయితే నిబంధన పెట్టినట్లు కలెక్టర్ అయితే సదస్సులో అయితే ఆయన వెల్లడించారు. చూసుకోవచ్చు, ఇలా ఉంటుంది. ఇదైతే జీవో. జీవోలో అయితే కొన్ని పాయింట్లు అయితే ఇచ్చారు. అవి ఏమిటో ఒకసారి అయితే చూడండి. పంట రుణమాఫీ పథకం 2024 గుర్తింపు. ఇది చూసుకోవచ్చు. మొన్న వచ్చింది జీవో 15/7/2024. 2 రోజులు అవుతుంది. ఎవరైతే రైతులు సాగు చేస్తారో వాళ్ళకి ప్రతి రైతు కుటుంబానికి 2,00,000 రూపాయల వరకు అయితే పంట రుణమాఫీ అయితే వర్తిస్తుంది. అందులో కూడా ఈ పథకం పంట రుణాలను వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకులు, ఉమ్మడిగున్న బ్యాంకులందరికీ అయితే ఇందులో అయితే చేస్తారు. 12/12/2018 నుంచి 9/12/2020 ఉన్న బకాయి వరకు అయితే ఈ పంట రుణాల పథకం అయితే వర్తిస్తుంది. ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం 2,00,000 రూపాయల వరకు అయితే పంట రుణమాఫీకి అయితే అర్హులు. 9/12/2023 తేదీ నాటికి బకాయి ఉన్న అసలు పూర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది. రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రతా కార్డు డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. కుటుంబంలో ఇంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలు, వారైతే ఉంటారు. పథకం అమలుకు ఏర్పాట్లు. వ్యవసాయ కమిషనర్ మరియు సంచాలకులు అయితే పంట రుణ 24 పథకాన్ని అయితే అమలు చేసే అధికారిగా నియమించబడింది. ఇదైతే మీరు అయితే గమనించండి. ఇదైతే నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ జీవోని అయితే చూసుకోవచ్చు. బ్యాంకుల యొక్క బాధ్యత, రైతు యొక్క బాధ్యతలు, మినహాయింపులు. ఈ రుణమాఫీ వచ్చేసి ఎస్హెచ్జీలు, జేఎల్ఈలు, ఆర్ఎంజీలు, ఎన్ఆర్సీలు తీసుకున్న రుణాలకు అయితే వర్తించదు. ఈ రుణమాఫీ
కంపెనీలు వర్క్స్ వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలకైతే వర్తించదు, కానీ PCS ద్వారా తీసుకున్న పంట రుణాలకైతే వర్తిస్తుంది. సో చూసుకోవచ్చు, ఇదైతే జీవో. సో ఇలాంటి ఒక నమూనా అయితే చూసుకోవచ్చు. ఇది పూర్తి ఇంటి పేరుతో సహా రైతు యొక్క పూర్తి పేరు. ఇలా అయితే మీకైతే ఒక రుణమాఫీ అయిన తర్వాత అయితే ఇలాంటి పోర్టల్లో అయితే ఓపెన్ అవుతుంది. ఇలాంటిది ఒక పేజ్ అయితే వస్తుంది. సో మీకైతే ఎంత రుణమాఫీ తీసుకుంటే ఎంత క్రాప్ లోన్ తీసుకున్నారో, ఇంకా ఏ బ్యాంకులో తీసుకున్నారో అయితే సో ఒకసారి అయితే కామెంట్లో మెన్షన్ అయితే చేయండి. సో తద్వారా తెలుస్తుంది. ఇంకా మీరు 2018 ముందు తీసుకున్నారా లేక 2018 తర్వాత తీసుకున్నారో కామెంట్ చేయండి. సో నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ మరోసారి అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.